హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తాజాగా మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్స్ అయితే వచ్చాయండి. నేను మీకు ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇక బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి దిత్వా తుఫాన్ ప్రభావంతో గడిచిన 24 గంటల్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అందులో ముఖ్యంగా వచ్చేసి దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు ఏవైతే ఉన్నాయో, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో పలు ప్రాంతాల్లో గత రాత్రి నుంచి కూడా వర్షాలయ్యేటువంటివి మోస్తరుగా నుంచి కొంచెం భారీగానే నమోదవుతూ ఉన్నాయన్నమాట. అయితే ఇక రానున్నటువంటి రోజుల్లో ఈ దిత్వా తుఫాను ప్రభావంతో ఎక్కడెక్కడ, ఏ జిల్లాల్లో ఎన్ని రోజుల పాటు వర్షాలనేటువంటివి పడేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. ఓకేనా? అండ్ అలాగే వాతావరణ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అనే విషయాల గురించి మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తాను. దీనితో పాటుగా ఈ యొక్క తుఫాన్ ప్రభావంతో ఎక్కడెక్కడ, ఏ జిల్లాల్లో స్కూల్స్‌కి, కాలేజెస్‌కి సెలవులు ఇచ్చేందుకు అవకాశాలైతే ఉండొచ్చు. ఎన్ని రోజుల పాటు సెలవులు ఇస్తారు అనే విషయం గురించి కూడా మీకు చెప్తానండి. మీరందరూ తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూసి, నేను చెప్పేటువంటి విధానం మీకు గనుక నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుంటే వెళ్ళొద్దు. ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి. లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే, మనకు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి దిత్వా తుఫాను ప్రభావంతో గడిచిన 24 గంటల్లో గనుక చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ తమిళనాడుకు, చెన్నైకి ఆనుకున్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో తిరుపతి డిస్ట్రిక్ట్ కావచ్చు, అనంతపురము, చిత్తూరు, ఈ యొక్క శ్రీకాళహస్తి, వెంకటగిరి, నాయుడుపేట, తడ, సూళ్లూరుపేట, నెక్స్ట్ వచ్చేసి గూడూరు, నెల్లూరు, కావలి. ఓకేనా? ఈ యొక్క ప్రాంతాల్లో మనకు అక్కడక్కడ భారీగా వర్షాలయ్యేటువంటివైతే నమోదవుతూ ఉన్నాయన్నమాట. ఇప్పటికీ మనకు వర్షాలనేటువంటివి కంటిన్యూగానే కురుస్తూ ఉన్నాయి. చలిగాలితో కూడుకున్నటువంటి వర్షాలైతే కురుస్తూ ఉన్నాయి. మరొక వైపు వచ్చేసి ఈ యొక్క రాయలసీమ ప్రాంతాల్లో ఓకేనా? మీరు గనక స్క్రీన్ మీద అబ్జర్వ్ చేసినట్లయితే ప్రస్తుతానికి ఈ దిత్వా తుఫాన్ అనేది ఎక్కడ కేంద్రీకృతమైతే అయ్యింది, ఏ దిశగా కదులుతూ వెళ్తుంది అనే విషయం గురించి అబ్జర్వ్ చేయొచ్చు. యాక్చువల్‌గా మనకి ఇక్కడి నుంచి అయితే ఇలా స్టార్ట్ అవుతూ వెళ్ళడం జరిగిందనమాట. ప్రస్తుతానికి వచ్చేసి ఇక్కడ కేంద్రీకృతం అయితే అయ్యింది. మళ్ళా మనకు ఇదే దిశగా వచ్చి ఓకేనా, ఇలా వెళ్ళిపోయి తీరం అయితే దాటేస్తుందనమాట మనకు. ఈ యొక్క అరేబియా సీస్‌లోకి వెళ్ళి. కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ మనకు ఈ నెల 5, 6 తారీఖుల వరకు కూడా రాష్ట్రంలో, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షాలయ్యేటువంటివి నమోదవుతూనే ఉంటాయన్నమాట. ఇక తెలంగాణ రాష్ట్రం సంగతి చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా దీని ఎఫెక్ట్ అయితే అంతగా ఉండదు. ఓకేనా? ఇన్ కేస్ ఉన్నట్లయితే ఈ విజయవాడ, కర్నూలు ఈ ప్రాంతాలకి ఆనుకున్నటువంటివి ఏవైతే ఉంటాయో వాటికి మాత్రం ఉండొచ్చు. ఒక మోస్తరుగా వర్షపాతం నమోదవ్వచ్చు. అంతేకాని మిగిలినటువంటి ఈ ప్రాంతాలు ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో వర్షపాతం అయితే ఉండదనమాట. వర్షాలు ఉండవు. మనకు ఈ దిత్వా తుఫాన్ అనేది ఆల్మోస్ట్ ఆల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు, ఉత్తరాంధ్ర జిల్లాలు, రాయలసీమ జిల్లాలు అన్నిటికీ కూడా ఎఫెక్ట్ అయితే ఉండబోతుందనమాట దీని ప్రభావంతో. ఇక్కడ చూడొచ్చు విశాఖపట్నం దాకా అయితే ప్రస్తుతానికి మనకు ఈ తుఫాన్ మొత్తం కూడా విస్తరించడం జరిగిందనమాట. దీన్ని ఇంకొంచెం మీరు ఈ యొక్క శాటిలైట్ ఇమేజ్‌లో గనుక అబ్జర్వ్ చేసినట్లయితే కొంచెం క్లియర్‌గా అర్థమవ్వడం జరుగుతుంది మీకు. ఒక్క సెకండ్ ఇక్కడ చూడొచ్చు. ఆల్మోస్ట్ ఆల్ మనకు ఈ కోస్తాంధ్ర, ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల వరకు మొత్తం కూడా ఈ తుఫాన్ అనేది వ్యాప్తి చెందడం జరిగిందనమాట. ఓకేనా? ప్రస్తుతానికొచ్చేసి ఇక్కడ కేంద్రీకృతం అయితే అయింది. మనకు సముద్ర మట్టానికి ఆనుకున్నటువంటి ప్రాంతాలన్నిటికీ కూడా ఫుల్ ఎఫెక్ట్ అయితే చూపిస్తుందండి. మనకు గత రాత్రి నుంచి కూడా వర్షాలయ్యేటువంటివైతే స్టార్ట్ అవ్వడం జరిగిందనమాట. ఇదే విధంగా మనకు వచ్చేటువంటి 3, 4 రోజుల వరకు వాతావరణం ఇలాగే ఉండటం జరుగుతుంది ఈ దిత్వా తుఫాన్ ప్రభావంతో. ఈ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలకు ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే మనకు అక్కడ అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యేందుకు అవకాశాలైతే ఉండొచ్చనమాట. కడప, కర్నూలు, రాజంపేట, తిరుపతి, చిత్తూరు, అనంతపురము ఓకేనా? ఈ నెల్లూరు కావచ్చు, గుంటూరు, ఏలూరు, ప్రకాశము, కృష్ణా ఇక్కడ వరకు అక్కడక్కడ అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యేందుకు అవకాశాలైతే ఉండొచ్చు. ప్రస్తుతానికి మీ యొక్క పరిసర ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టి అయితే తెలియచేయండి గైస్. మీరు వీడియోని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా. ఇది మనకు ఈరోజు రాత్రికి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్‌గా చెప్పుకోవచ్చు 30వ తారీఖు. అండ్ రేపటి గురించి అయితే చూద్దామండి. డిసెంబర్ 1వ తారీఖున ఎక్కడెక్కడ వర్షాలు పడొచ్చు అంటే మీరు ఇక్కడ గనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఈ శాటిలైట్ ఇమేజ్‌లో ఆల్మోస్ట్ ఆల్ మనకు విజయనగరం, కాకినాడ, రాజమహేంద్రవరం ఈ ప్రాంతాల వరకైతే విస్తరించడం జరిగింది తుఫాన్ అనేది. ఈ ప్రాంతాలన్నిటికీ కూడా వర్షాలయ్యేటువంటివైతే ఉన్నాయి. స్టార్టింగ్ ఇక్కడ కాకినాడ, రాజమహేంద్రవరము, వైజాగ్, విజయనగరము, అమలాపురం కావచ్చు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ఏలూరు, బాపట్ల, ఒంగోలు, చీరాల ఈ ప్రాంతాలన్నిటికీ కూడా వర్షాలైతే ఉన్నాయన్నమాట రేపు మార్నింగ్ నుంచి రేపు నైట్ వరకు కూడా. కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. ఈ నేపథ్యంలోనే మనకు ఈ
ప్రభుత్వ అధికారులు ముందస్తుగానే కొన్ని జిల్లాల్లో మాత్రమే స్కూల్స్‌కి, కాలేజెస్‌కి హాలిడేస్ అనేటువంటిది ప్రకటించడం జరిగింది రేపటి రోజున. సో, అదెక్కడ అంటే నెల్లూరు డిస్టిక్కు అండ్ అలాగే తిరుపతి డిస్టిక్కు. సో, వీటి వరకైతే ప్రస్తుతానికి చెప్పున్నారు. సో, రేపు మార్నింగ్ ఇంకేమైనా అప్డేట్స్ వచ్చినా సరే మన టెలిగ్రామ్ ఛానల్‌లో అప్లోడ్ చేస్తాను. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్‌లో కూడా జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ పెడతాను. దాని నుంచి అయితే మీరు తెలియచేసుకోవచ్చనమాట. స్కూల్స్‌కి, కాలేజెస్‌కి రేపు ఇంకేమన్నా జిల్లాల్లో ఇచ్చేందుకు అవకాశాలు ఏమన్నా ఉన్నాయా లేదా అంటే అండ్ అలాగే మీరు కావాలనుకుంటే మీ డిస్ట్రిక్ట్ నేమ్ కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. ఓకేనా? సో, ఈ విధంగా ఫైనల్‌గా మనకు 2 రోజులకు అంటే ఈరోజు రాత్రికి అండ్ అలాగే రేపు డిసెంబర్ 1 తారీఖుకి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ అయితే చెప్పాను. ఈ తుఫాన్ అనేది మనకు మళ్ళా కూడా ఈ దిశగానైతే రావడం జరుగుతుంది. మీకు ఆల్రెడీ చెప్పాను స్టార్టింగ్‌లోనే ఈ దిశగానే వచ్చి సో, ఇలా మనకు ఈ అరేబియా సీస్‌లో అయితే కలిసిపోవడం జరుగుతుంది. సో, ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటుందన్నమాట మనకు ఒక 3, 4 రోజుల పాటు. సో, ఇలా అయితే ఉన్నాయండి వెదర్ రిపోర్ట్స్. మళ్ళా రేపటి రోజున కూడా చూడొచ్చు మీరు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా రెయిన్స్ అనేటువంటివి అయితే లేవన్నమాట ఇక్కడక్కడ. ఓకేనా? ఇందులో మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్‌లో అయితే అడగండి. సో, ఎప్పటికప్పుడు డైలీ కూడా వెదర్ రిపోర్ట్స్ మొత్తం మన ఛానల్ నుంచి క్లియర్ అండ్ క్లారిటీగా అయితే అందజేస్తూ ఉంటాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.